ఒక్క బిస్కెట్ తింటాయిగా కమా కమా బిస్కెట్ గెటప్ గెటప్ టైగర్ పోరా కమా బిస్కెట్ తింటాయిగా బిస్కెట్ దొంగ రాస్కల్ పట్టుకోండి దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి దొంగ 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 పాతకారు అమ్మేసి కొత్త కారు కొనమని ఎన్నిసార్లు చెప్పాను మీకు అనుకుంటున్నాను ఐఎమ్ సారీ ఏమిటి సార్ కార్ ఆగిపోయింది ఇంజిన్ స్టార్ట్ కావట్లేదు సార్ మరేం పర్వాలేదు నేనున్నాను సార్ ఓ బ్యాటరీ సార్ వెనక నుంచి ఒక్క పుష్ ఇవ్వండి చాలు తొయ్యండి సార్ తొయ్యండి దొంగలా ఉన్నాడే నా పెళ్ళం నా కారు సార్ నా పెళ్ళం నా కారు నా పెళ్ళం నా పెళ్ళం ఏమండో నా పెళ్ళం నా కారు నా పెళ్ళం నా కారు దొంగ 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 నా కారు నా పెళ్ళం నా కారు 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 ఏంటి దొంగ నా పెళ్ళాన్ని కారుతో ఎత్తుకుపోయి ఉంటాడు పొడుగ్గా ఎర్రగా చూపేసుకున్నాడు వాడే వీడు అయ్యో దేవుడా ఏమండి స్టేషన్కి తీసుకొచ్చారు ఏ ఊరు వెళదామండి ఏంటి నేను తెలుసుకొస్తాను జస్ట్ మినిట్ అరే ఏమండి నా పెట్టి తీసుకెళ్తారేమిటండి అబ్బాబాబా ముఖం అంతా ఒకటే డర్టీగా ఉంది మొహం కడుకొస్తాను బాబా చూసి ఎంత డాక్టర్ అయినా ఆడలక్షణం పోనించావు గారు కదిలితే బాత్రూమ్ మెదిలితే బాత్రూమ్ పేపర్ అబ్బాయి జనశక్తుందా ఏమిటి బాబా ఇది అప్పుడే ముసుగుతాను నేనే అబ్బా నా ఒక్కదానికి ఏం తోచడం లేదు బాబా లేవమంటే అరే ఇలా కాదు ఉండు నీ పని చెప్తా ఓ బావా లేవమంటుంటే ఎవరు ఆ ప్రశ్న అడగవలసింది నేను ఒంటరిగా ఉన్న మగాన్ని పైగా దుప్పటి కప్పుకున్నవాడిని ఇంత నిర్బంధ పెట్టడం ఓ వాట్ యు ఫాల్ మై కంట్రీస్ yes మేడం అసలు అడగాలంటేనే నాకు గిట్టదు అందుకే మనకి ఇంత దూరం ఓహో అలాగా అందుకనే తమరు ముందు కిందకు దూకండి దూకటమే అమ్మ బాబోయ్ పడితే ప్రాణం పోదు పోతే పోయి ఇదిగో మేడం ఇది నీ ఇల్లేని కాదు కావాలంటే కూర్చో కబుర్లు చెప్పుకుందాం నాకేం అభ్యంతరం లేదు yes మేడం నువ్వు మొండివైతే నేను శతమొండి నేను ఇక్కడి నుంచి ఎలా సాగనంపాలో నాకు బాగా తెలుసు ఓహో గొలుసులు అడుగుతారా అంత తెలివి తక్కువ పని నేనేం చేయను మిమ్మల్ని ఈ కాఫీతో సత్కరిస్తాను వెల్కమ్ థ్యాంక్ యూ ఫైన్ వండర్ఫుల్ నైస్ మేడం మేడం గాడి కావాలా లేకపోతే తలుపులు ముద్దామని అయ్యా అమ్మా మీకు నమస్కారం దయచేసి అక్కడ కూర్చుంటారా మేడం మేడం ఏ మళ్ళీ ఏమొచ్చింది అదే ఏం లేదు సంగీతం అంటే మీకు ఇష్టమేనా అని ఏ
పాట పాడతారా? అబ్బే వాయిస్తా. పారిపోయాడు బాబా. ఏమిటి ఏమిటి చూసి ఎక్కడికి వెళ్ళావు బాబా? నీళ్ళు తెచ్చేసరికి ట్రైన్ కదిలిపోయింది, అందుకని పక్కన పాటు పెట్టలేకాను. ఏమిటమ్మా? మా బావ కనిపించకపోతే పిలిచాను. భలేవారండి, పోలీసులు అంటే ఎంత త్వరగనైపోయింది. ఓ ఐఎమ్ సారీ బాబా. సామాన్ నింపించు. నాన్న, నువ్వు పోలీసు ఉద్యోగానికే గౌరవాన్ని తెచ్చావు. సీనియర్ పోలీస్ వెంకటస్వామి పేరు వినని వాడు లేరు కదా. ఈనాడు నువ్వు ఈ లోకంలో లేకపోయినా నీ అడుగుదాడల్లో నీ అంతటి వాడిని కావాలని ప్రయత్నం చేస్తున్నా. వెంకటస్వామి జూ అంటే జూనియర్ అని అందరూ నన్ను పిలుస్తుంటే నేను ఎంత ఉగ్గిపోతుంటానో తెలుసా? ఎప్పటికైనా నేను కూడా పోలీసుని. నీ గౌరవ ప్రతిష్టలు నిలబెట్టప్పుడు కదా నా జన్మ సార్థకమయ్యేది. కానీ ఏమి లాభం, నేను పొట్టివాడని నాకు ఉద్యోగం ఇవ్వడం లేదు. నాన్న నాన్న, నిరాశ వలదు. నీ కృషి ద్వారా ప్రభుత్వాన్ని మెప్పించు. పొట్టివాడివైనా గట్టివాడివని ఒప్పించు. ఉద్యోగం సంపాదించు. ఉద్యోగం సంపాదించిన తర్వాత లంచాలు మాత్రం పుచ్చుకోకు. నువ్వు చెప్పినట్టే చేస్తాను నాన్న. లంచం చస్తే పుచ్చుకోను, పుచ్చుకునే వాళ్ళని ఊరుకోను, జైల్లో పెట్టేస్తాను, పట్టేస్తాను. ఏంట్రా పట్టవాళ్ళు నిలబడే కళ్ళకంటున్నా? నానమ్మ నానమ్మ, నాన్న ఇప్పుడు నాతో మాట్లాడాడే. అయ్యో 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 అయ్యో, నేను నన్ను మాట్లాడుతున్నాక ఎప్పుడు చచ్చిపోతాను. గాలి ఇది పట్టిందంటే బాబు. గాలి కాదు, దయ్యం కాదు. నాన్న నాకు పోలీసు ఉద్యోగం వస్తుందని చెప్పాడే. అయినా నీకు పోలీస్ తెచ్చా? నువ్వు ఎప్పుడు ఇలాగ అంటుండు, వచ్చే ఉద్యోగం కాస్త పోతుంది. పోయి అన్నం పెట్టు. నీ పెద్ద నీకు చెప్తే ఇంతవయ్యా ఇలాగ అపశకం వాగుతూనే ఉంటుంది. ఎప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను నీకు అలా వాగద్దని చెప్పి. ఏమిటి మావయ్య అలా కొత్తగా చూస్తున్నా? మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. కలకాలం మీరు ఇలాగే కలిసి ఉండాలని నా కోరిక. అదెలా కుదురుతుంది మావయ్య? సుశీ, అవును మావయ్య, జబ్బులు తగ్గించడం మా డాక్టర్ల పని అయితే లేని తగులు సృష్టించడం ఈ లాయర్ల పని. మరి ఇద్దరికి ఎలా కుదురుతుంది? ఓహో అదే. లోకంలో జబ్బులు తగ్గిపోతే మీ డాక్టర్లు బోర్డులు తిప్పాల్సిందే. ఆహా, అసలు ప్రజల్లో తగులే లేకపోతే మీ లాయర్లంతా చటికిలు పడాల్సిందే కదా మావయ్య? ఇటువంటి విషయాల్లో జడ్జిమెంట్ ఇవ్వడం చాలా కష్టం అమ్మా. కానీ ఒక్కటి మాత్రం నిజం, ప్రతి మానవుడికి ఏదో కేసు అంటూ ఒకటి ఉండి తీరాలి.